హాయ్ అండి. చేపలు ఎగురికి అనమాట. ఉప్పేసి కడిగేసుకున్నాం. ఉప్పేసి బాగా శుభ్రంగా రుద్దేసి కడుక్కున్నాం. వాళ్ళతో రుద్దుకున్నాక కొంచెం తడేసి అప్పుడు పసుపు రుద్దుకోవాలి. లేకపోతే పసుపు ముక్కలకు పట్టేస్తాను. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోలేదు. నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగేసుకుంటే చేపలు నీసు వాసన రాకుండా బాగుంటాయి. ఫస్ట్ కొంచెం కడిగేసుకుని తర్వాత ఉప్పుతో రాసేసుకోవాలండి. రాసుకున్నాక చేపకి ఇలా నల్లగా ఉంటుంది కదా, తీసేసుకోవాలి. ఇలా నీసు వాసన ఉంటుంది. అందులో చుక్క లోపల నీట్గా ఉండాలి. ముక్కలు కడిగేసుకున్నాక ఆయిల్ పోసేసుకోవాలి. మీకు ఒక టిప్ చెప్తానండి. చేపల ఎగురులో పచ్చిమిరపకాయ ఎగురిని పులుసండి. పచ్చిమిరపకాయ ఫ్లేవర్ వాసన వస్తే బాగుంటుంది. అప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడే పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలో ఒకటి కాదులేండి, 2 అట్లా వేసుకుంటే సరిపోద్ది. మిగతా 5 ఇంట్లో వేసుకుంటే బాగుంటుంది. అల్లం పేస్ట్ అది చిన్నజారు పంచే ఇది. ఇందులో ఏమీ లేదు. అల్లం వెల్లుల్లి జీలకర్ర కొంచెం గసగసాలు. ఇంట్లో మసాలాలు వేస్తే బాగోదండి. అల్లం వెల్లుల్లి గసగసాలు జీలకర్ర చాలు. ఫ్రైలోనే బాగుంటాయి. ఇవన్నీ వేస్తే పసుపు కారం అది కలిపేసుకోవాలి. ఇలా మ్యారినేషన్ చేసి పెట్టేసుకోవడండి. మనం ఉల్లిపాయ ఎన్ని కోసుకునేటప్పటికల్లా చక్కగా దానికి పట్టేసుకుంటాం. తలం పేస్ట్ అంతా కోసేసుకున్నాం. కూర వేసుకున్నాం. ఇప్పుడు పెట్టేసుకున్నాం కదా. ఉల్లిగడ్డ ఒక ఉల్లిపాయ చాలు. ఉల్లిగడ్డ వేస్తున్నాం కదా, తీసుకొచ్చేస్తాం కూర. అది వేగిపోయింది. ఉల్లిపాయ చేపలు వేసుకోవాలి. అయిపోయిందండి. దీన్ని కొంతసేపు మూత పెట్టేసి ఉంచేద్దాం. వేడికి మొత్తం పట్టుకుంటుంది అనమాట. తిప్పుకూడదండి. ఇలా ఎగరేసుకోవాలి. అడుగునున్న ముక్కలు పైకి వస్తాయి. ఇవి కూడా మొక్కుతాయి. తర్వాత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసేసుకున్నాం మధ్యలో. చీకటి కొందని ఏమనుకోకండి, కరెంట్ పోయింది. చేప ముక్కలు ఆయిల్ పోసుకుంటాం కాబట్టి చూసి పోసుకోండి. లేకపోతే ఎక్కువ అయిపోద్ది. చూసి పోసుకోండి వాటరు. ఎందుకంటే అదే మాంసం ఉడక చెడింది, చేప ఉడికి చెడింది అంటారు కదా, అలా అయిపోద్ది అనమాట. అది పెట్టేసుకున్నాం. కొంచెం ఉడకంగానే కొత్తిమీర వేసుకున్నాం. ఉడికేటప్పుడు కొత్తిమీర వేసుకుంటే నీసు వాసన రాదు, బాగుంటుంది. చేపలు గరిటెతో తిప్పకూడదండి. చికెన్ క్లాత్ పుచ్చుకొని మంచిగా పుచ్చుకొని చుట్టూ తిప్పుకుంటే చిక్కకుండా ఉంటుంది. ఇది అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకుని అటు ఇటు తిప్పేసుకుంటే అయిపోయిందండి. కట్టేద్దాం. మా పాపకి రైస్ పెట్టేస్తాం. బాగుందా? ఇలా చిక్కడి కూర్చుంచుకుంటే తర్వాత వేడి చల్లారిపోతుంది. వేడి మీద చాలా జాగ్రత్తగా తీయాలన్నమాట. చిటికి మొదలు అది కొంచెం చల్లారింది అనుకోండి, చిరుగు ఏంటమ్మా బాగుందా? బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బాయ్.